ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తున్నారు? నా దగ్గర పేరెంట్స్ వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నేను మొన్న ఒకసారి ట్రైన్లో వెళ్తున్నమాట, కొట్టటువంటి చూసానమాట. ఆ తల్లి వాడిని లేవమని చెప్పేసి పాటు లెంపగా అంటే ఇలాగా కుట్టేస్తుందండి. చాలా మంది కమెంట్స్ రాస్తారు, మేము డబ్బులు తిన్నాం, మేము బాగాలేమని. బాగుంది వర్క్ అయితే, ఇప్పుడు కూడా మీరు కొట్టండి, మీ పిల్లలు ఏమనకపోతే వాళ్ళు మంచి దారిలో పడితే మంచిదే, కానీ వర్క్ అవ్వకపోతే ఏంటి? ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు ఎదుగుండా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, కేకలు పెట్టడం, వీలుంటే ఒకరొకరు తిట్టుకోవడం, లేదా కొంతమంది అయితే కొట్టడం కూడా జరుగుతుంది. అవునండి, వాళ్ళకి ఇప్పుడు యూఎస్లో 911 కాల్ చేస్తున్నారు. టీనేజ్ పిల్లలకి ఈ చిన్నపిల్లలు ఆడపిల్లలు తెలుసు తెలియక అబ్బాయిలు కానీ ఒకవేళ ప్రేమలో పడ్డారు, ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ లేకపోతే అబ్బాయిల తల్లిదండ్రులను ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? పేరెంట్స్కి పిల్లలకి కనెక్షన్ లేకపోవడం వల్ల కూడా ఎక్కడో వాళ్ళు ఏదో మిస్సింగ్ పీస్ వెతుక్కుంటూ కూడా ఇలాంటి రిలేషన్స్లో పడతారనమాట. ఇవన్నీ ఉంటే మాత్రం చాలా ట్రామటైజ్ అవుతారా పిల్లలు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మేఘా నేర్మాని ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీరు మంచి వృత్తిని ఎన్నుకున్నారు. చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించాలి, ఏదో కంప్యూటర్ జాబులు, ఏదో సాఫ్ట్వేర్ అన్నారు, కాకుండా పిల్లలకి ముఖ్యంగా పేరెంట్స్కి. అయితే మేడం, ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తున్నారు? నా దగ్గర పేరెంట్స్ వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ ఫోన్ చూస్తున్నారు, ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకే, దీని తర్వాత దీని ప్రభావం కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా రూమ్లో ఉండడం, తర్వాత వాళ్ళని ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి అది నచ్చకపోవడం, ఎక్కువ ఫ్యామిలీతో కలవకపోవడం, ఇవన్నీ రకరకాల. మెయిన్ అయితే ఫోను, మాట వినకపోవడం, అండ్ ఏజ్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది, మనప్పుడు ఇంత లేదు. సో ఇది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫోన్ ఎడిక్షన్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళకి చిల్డ్రన్ రూమ్ అని ఇస్తున్నారు. వాళ్ళు లోపల లాక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తారండి, లోపలికి వెళ్ళి ఇంకా ఫోన్ చదువుకోవచ్చు, లేదంటే బుక్లో కూడా ఫోన్ పెట్టుకోవచ్చు. అవునండి. మరి అటువంటిప్పుడు ఎలా కంట్రోల్ చేయమంటారు? యాక్చువల్గా ఏంటంటే, అంటే పేరెంట్స్ ఏం చేయమంటారు? కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ముందు నుంచే పేరెంట్స్కి పిల్లలకి కనెక్షన్ ఉండాలండి. కనెక్షన్ ఉంటే వీళ్ళు కొద్ది రోజులు కొంచెం ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ఆ కనెక్షన్ వల్ల, అంటే ఎక్కడో డీప్ డౌన్ వాళ్ళకి ఆ బాండింగ్ అంటారు కదా, ఇప్పుడు మనకి మన మదర్కి ఎంత బాండింగ్, ఆ బాండింగ్ ఎక్కడో అక్కడ వర్క్ అవుతుందండి. ఆ బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇది చేయకూడదు అని మళ్ళీ చెప్పడం వల్ల వీళ్ళు ఎంతసేపు విలన్ లాగా, వీళ్ళు వస్తే నా క్లాసులే పీకుతారు, వీళ్ళు వచ్చేది నన్ను తిట్టడానికి మాత్రమే. అండ్ మీరు చూడండి, 90% మనం పిల్లలతో మాట్లాడేది నువ్వు ఇది చేయలేదు, నువ్వు తినలేదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు టైం వేస్ట్, ఇవే మాటలు ఉంటాయి. నువ్వేం చేసావు, ఈరోజు మనం కూర్చుని కబుర్లు చెప్పుకుందామా, మన ఇద్దరం సరదాగా ఏదో కాఫీ తాగుదామా, అసలు ఏమి, అసలు పేరెంట్స్ కూడా అంటే తెలియకుండా జరుగుతుంది. మనకి ప్రేమే, కానీ ఆ ప్రేమని పాజిటివ్గా వ్యక్తం చేయలేకపోతున్నాం. అది 24 గంటలు తిట్లు, దెప్పడం, కరెక్షన్ అంటారు. ఇది రాంగ్ కరెక్టే, మనకు ఆ బాధ్యత ఉంది. తప్పులు మనం చెప్తేనే పిల్లలు నేర్చుకుంటారు. కానీ 90% ఆఫ్ కమ్యూనికేషన్ దెప్పడమే ఉంటే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు విమర్శించడమే, దాంతో పిల్లలు పాయింట్ క్యాచ్ చేసి అంత తెలివితేటలు వాళ్ళకు ఉంటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు? కాబట్టి వీళ్ళు ఎంతసేపు తిడుతూనే ఉంటారు అనే ఒక లేబుల్ వాళ్ళ దృష్టిలో పడిపోతుంది, తిడుతూనే ఉంటారు. కాబట్టి మీరు ఎంత మంచి విషయం చెప్పినా ఒక్కసారి ఆ మెంటల్ బ్లాక్ వచ్చింది అనుకోండి, మనకైనా అంత ఎవరో చాదస్తం అమ్మ వీడు వచ్చాడు అంతే బ్లాక్, ఇంకా వాడు ఏం చెప్పినా అలాగే వినం మనం. సో అలానే ఇది కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. సో ఫస్ట్ మీరు ఫోన్ కానీ, హ్యాబిట్స్ కానీ, చదువు కానీ ఏది కరెక్ట్ చేయాలన్నా ముందు మన కనెక్షన్, మన బాండ్ పెంచుకోవాలి. వీళ్ళు మన గురించే తాపత్రయపడుతున్నారు అని మనం వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే, ఇప్పుడు మనకి ఎంత ప్రేమ ఉంటుంది, కానీ లాభం ఏంటి 24 గంటలు తిడితే? సో ఎక్కడో మనం పాజిటివ్గా కూడా వ్యక్తం చేయాలి. ఎంతసేపు నెగిటివ్గానే మన భయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మన ప్రేమని వ్యక్తం చేయలేకపోతున్నాం. చిన్నట్టు గమనించారు మేఘా గారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫోన్ ఆపే అనే బదులు
నాన్న ఒకసారి ఇట్రా అని చెప్పేసి అవును నేను రాత్రి వెళ్ళాం కదా అక్కడికి అని అలా ఏదో డిస్కషన్ మొదలెట్టారుకోండి, కరెక్ట్, ఫోన్ ఆపి ఇట్రా అవును ఏదో మాటల్లో పెట్టి అవును, అవును నిన్న బయటికి వెళ్ళినట్టున్నావు కదా, లేకపోతే ఇవాళ ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము అలా మాటల్లో పెట్టి ఫోన్ ఆపించవచ్చు. అవును, ఫోన్ ఆపి ఇలా రా ముందు. అవును, ఇది పేరెంట్స్ మారాలి నాకు తెలిసినంత వరకు. అవును, కరెక్ట్ అండి. మీరంటే బాండింగ్ అంటే నాకు ఐడియా వచ్చింది. మన మీద మనం చాలా వర్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మొన్న కూడా మా యూఎస్ క్లయింట్ ఇదే చెప్తున్నాను, ఒకప్పుడు మనకు వర్క్ అయింది, 4 కొట్టిన భయానికో లేదులే ఏదైనా వీళ్ళు మన మంచికే చేశారు అని ఎక్కడో తెలుసో తెలియకో అంత తెలివితేట లేకపోయినా అలా సర్దుకుపోయాం కాబట్టి బాగానే వర్క్ అయింది. చాలామంది కమెంట్స్లో రాస్తారు మేము దెబ్బలు తిన్నాం మేము బాగాలేమని. బాగుంది వర్క్ అయితే, ఇప్పుడు కూడా మీరు కొట్టండి, మీ పిల్లలు ఏమనకపోతే వాళ్ళు మంచి దారిలో పడితే మంచిదే. కానీ వర్క్ అవ్వకపోతే ఏంటి, వాళ్ళకి ఇప్పుడు యూఎస్లో 911ని కాల్ చేస్తున్నారు, ఇలా కొట్టడం అనేది హెరాస్మెంట్ కిందకు వస్తుంది, ఇది అబ్యూజ్, చైల్డ్హుడ్ ట్రామా ఇవన్నీ చెప్తుంటే ఆ పిల్లలు ఆల్రెడీ మనకి రీల్స్ చూసేసి వాళ్ళని ఏం కొడతాం మనం. అది వర్క్ అవునప్పుడు నా రీల్స్ చూడండి, నీకు కంపల్సరీ కాదు, మీరు కొడితే మీకు వర్క్ అవుతే కొట్టరండి. కానీ లేదు, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, ఎందుకు నా ఉద్దేశం చెప్పినందుకు నేను దెబ్బలు తినాలని అడుగుతున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనం నేను మొన్న ఒకసారి ట్రైన్లో వెళ్తున్నమాట, కొట్టటువంటి చూసానమాట. ఆ తల్లి వాడిని లేవమని చెప్పేసి పాటమని లెంపగా అంటే ఇలాగా కుట్టేస్తుందండి. అమ్మా ఎందుకమ్మా అలా కొడుతున్నావు, అలా కాదు లే వచ్చింది తిరుపతి వచ్చిందనో లేదా స్టేషన్ వచ్చిందని చెప్పాలి, లే అంటే అనేసి కుట్టేస్తుంది లెంపకాయలు. నేను చెప్పానండి. అంటే ఏంటి, కొంతమంది పేరెంట్స్ తెలియకండి ఇంట్లో కొట్టడం అలవాటు, కుట్టి లేపడం. అవును, అసలు పిల్లలంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. సో ఇప్పుడు అదే మళ్ళీ మన పిల్లలతో మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, మన 4 కొట్టారు, మళ్ళీ మనం అదే రిపీట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, దీనివల్ల నాకు చైల్డ్హుడ్ ట్రామా వస్తుంది, మీరు దెబ్బలు తినడం కరెక్ట్ కాదు, మీరు మమ్మల్ని అది జనరేషనల్ మళ్ళీ మీరు మమ్మల్ని బాధడం ఇవన్నీ కరెక్ట్ కాదని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. అలా అప్పుడు మనం అంటే ఆ స్టైల్ వర్క్ అవ్వనప్పుడు, ఇప్పుడు కొట్టారు మనం మంచి దారిలోనే పడిపోయాం, వర్క్ అయిందంటే వెరీ గుడ్, ఎండ్స్ వెల్ మంచిగా అయితే అన్ని మంచి. కానీ మీకు అది ఎండింగ్ సరిగ్గా రావట్లేదు, వాళ్ళు బాండ్ డిస్టర్బ్ అవుతుంది, మీ కనెక్షన్ పాడవుతుంది, వాళ్ళు మిమ్మల్ని విలన్గా చూస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన ప్రేమని మన ఇంతలా మనం పిల్లల కోసం తాపత్రయపడుతున్నాం అన్న విషయాన్ని వాళ్ళకి మెల్లిగా బుజ్జగించి వాళ్ళని ఒక వ్యక్తిగా గుర్తించి గౌరవిస్తే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు అంత 30 మంది ముందు 4 కొడితే ఆబ్వియస్గా వాళ్ళకి ఏముంటుంది చెప్పండి, వాళ్ళ వ్యక్తి ద సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. సో మనం వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. అవునండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్ట్రెస్ వలన పిల్లలు ఎదుగుండా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, కేకలు పెట్టడం, వీలుంటే ఒకరొకరు తిట్టుకోవడం, లేదా కొంతమంది అయితే కొట్టడం కూడా జరుగుతుంది. అది ఎవరినన్నది మనం చెప్పలేము అనుకోండి. అది అప్పుడు పిల్లల యొక్క భావాలు చాలా ఇబ్బంది. భార్యాభర్తలు పిల్లలు ఎదుగుండా ఎలా ఉండమంటారు ఈ విషయంలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు? అవునండి, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలండి. ఫాదర్ మదర్ కంపల్సరీ. మన షార్ట్ కమింగ్స్ ఏంటి, మనకున్న ఇష్యూస్ ఏంటి, మనకున్న మెంటల్ ఇష్యూస్ ఏంటి, మన ఆఫీస్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, మనలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుస్తుంది కదా, నాకు చాలా తొందరగా కోపం, అవన్నీ మనం సెట్ చేసుకోవాలి. నన్ను అడిగితే మీరు పిల్లల్ని అంటే ఈ రోజుల్లో నాలెడ్జ్ అంతా వచ్చింది కాబట్టి, ఒకప్పుడు అంటే చిన్నప్పుడు చేసేసేవారు ఏదో అయిపోయేది, బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ ఉంది. చక్కగా మీరు మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీ చిన్నప్పుడు మీకేదో మానసిక అనేది ఉంటుంది, అవన్నీ తొలగించుకోండి, దూరం చేసుకోండి. మీరు ఒక బ్యాలెన్స్డ్ వ్యక్తిగా అయిన తర్వాత కంటే వాళ్ళకి మంచి తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఏదేమైనా సరే పిల్లల కోసం అయినా సరే ఆ అవకాశం లేకపోతే కనీసం ఆర్గ్యుమెంట్స్ తప్పండి. నాకు తెలిసినంత వరకు ఫాదర్ మదర్ పెద్ద పెద్ద అరుపులు చాలా తప్పు. అదే అంటున్నానండి, మనం ఒక పరిపూర్ణ వ్యక్తి, ఒక బ్యాలెన్స్డ్ వ్యక్తిగా మన తల్లి నేనున్నానా తల్లిగా, నేనున్నానా తండ్రిగా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి మనం వాళ్ళిద్దరి ముందు సమంగా ఉంటున్నామా, బ్యాలెన్స్డ్గా ఉంటున్నామా అన్నది చెక్ చేసుకోవాలండి. మనం మారాల్సిందే. ఎన్ని గొడవలు ఉన్నా సరే పిల్లలు ఎదుగుంటే ముందు వాళ్ళు పడుకున్నాకో లేకపోతే వాళ్ళు లేనప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవాలి తప్ప
వాళ్ళు ఎదురుగుండా పెడితే అసలు ఎవరికి చెప్పుకుంటారు ఎవరు ఆ బాధ? చెప్పుకుంటారు? అవును. అది కాక అసలు సగం ఈ పెళ్లి అనే వ్యవస్థ మీద ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చేసుకోకపోవడం కారణం కూడా మనమేం చాలా గొప్ప వ్యక్తులుగా 90% అందరూ సర్దుకుపోయి దెబ్బలాడేసుకునే పేరెంట్సే కాబట్టి ఇలానే ఉండేదైతే అక్కర్లేదని చాలా మంది జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు అంటున్నాం. కానీ మనం ఏం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసాం? మనకున్న వీక్నెస్లు అన్నీ వాళ్ళ ముందే దెబ్బలాడేసుకోవడం, అరిచేసుకోవడం, యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఒక 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చి మీరు చేసుకోలేనప్పుడు మరి అది చాలా మానసిక పరిపక్వత లేనప్పుడు మనకి ఇప్పుడు ఏ చెట్టుకు ఆకాయలే వస్తాయి అన్నట్టు ఉంటుందండి నన్ను అడిగితే. మేఘగా కొంతమంది తల్లిదండ్రులకి అంటే ముఖ్యంగా కొన్ని ఫాదర్ అనుకోండి, ఫాదర్కి ఏ సిగరెట్టో లేకపోతే ఆల్కహాల్ హ్యాబిట్ ఉందనుకోండి, వాళ్ళు కొంతమంది అంటారు తప్పే ఉంది తెలుసుకొని అంటుంటారు. కొంతమంది నేను విన్నానండి ఇది. కొంతమంది తెలియకూడదని అంటారు. అసలు ఏది కరెక్ట్ అంటారు? అసలు కొంతమంది ఏమంటారంటే అది నాకున్నది అలవాటు, నా కొడుకు ముందు తాగుతాను లేకపోతే మా కూతురు ముందు తీసుకుంటాను అంటుంటాడు. ఓకే, అది కరెక్ట్ అని అంటారు అలాగా? అంటే నా వ్యక్తిగత ఇది ఒపీనియన్ అండి. ఇది నేను అసలు దీనికి వ్యతిరేకం. అది అసలు సరైన పద్ధతి కాదు. పిల్లల ఎదుట అనేది కొంతమంది మా ఇంట్లో కల్చర్ అని అంటారు. అయితే నేను అనేది ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవండి. మీకు ప్రాబ్లం వచ్చి కాస్త మీరు ఆల్కహాల్ ఇది తీసుకున్న సపోర్ట్ ఒక 10 మంది 20 మంది బాబాయిలు కజిన్స్. ఇప్పుడు మన జనరేషన్లో పిల్లలు ఒక్కళ్ళే. మీరు ఇది అలవాటు చేశారనుకోండి, తర్వాత వాళ్ళకి షేర్ చేసుకోవడానికి 4-5 అన్నదమ్ములు 10 మంది బాబాయిల పిల్లలు లేరు. పూర్తిగా దీని మీద ఆధారపడిపోతారు ఈ జనరేషన్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వకాలం తాగడం పెళ్ళిళ్ళలో చుట్టాలతో నలుగురితో అది వేరండి, పార్టీలో సోషల్. కానీ పిల్లల ముందు ఇంట్లో ఇదే చేసి మీకు అస్సలు బిహేవియర్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే మాత్రం చాలా ట్రామటైజ్ అవుతారు ఆ పిల్లలు. వాళ్ళు కూడా ఇదే దారిలో వెళ్తారు. కానీ ఇదే దారిలో వెళ్తే మిమ్మల్ని వెనక్కి లాగడానికి మీకు గుర్తు చేయడానికి కనీసం 10 మంది ఉన్నారు, వాళ్ళకు ఉండరు. ఎందుకంటే అంతమంది అన్నదమ్ములు లేరు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. ఇఫ్ దే ఆర్ సింగిల్ దెన్ దే విల్ టోటలీ డిపెండ్ ఆన్ ఆల్కహాల్. సో మన జనరేషన్ లాంటి వాతావరణం లేదు. థర్డ్ ఏంటంటే ఇది నేను చెప్పినట్టుగా టైమ్స్ కూడా మారాయి. ఇంకా లేదా సోషల్ మీడియా అడిక్షను, ఈ అడిక్షన్ ఏదో ఒక దాంట్లో పడిపోతారు పిల్లలు ఇంత ట్రామటైజ్ అయితే. ఇంకొక్కటే ఒక 1% పాజిటివ్ అవుట్కమ్ ఏంటుంటుందంటే మా నాన్న ఇలా చేసినాడు కాబట్టి నేను ఇలా అస్సలు ఉండకూడదు అని మారిన వాళ్ళు కూడా ఉన్నారు. 1% అంత విచక్షణ, అంత తెలివితేటలు ఉండి సరైన దారిలో పెట్టుకునే ఇది ఉంటే. కానీ చాలా మటుకు మనమే బీజం వేసిన వాళ్ళం అవుతాం. ఇది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు మా చిన్నప్పుడు మా రిలేటివ్స్లో కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు అనమాట. అది నేను వాళ్ళు దగ్గుతూ సిగరెట్ తాగేవారు. అప్పుడు నేను అనుకున్నమాట నేను సిగరెట్ తాగకూడదు. అవునండి. తెలిసిన వాళ్ళు ఆల్కహాల్తో హ్యాబిట్ ఉండేది మా చుట్టాల్లో. వాళ్ళు కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయింది, ఇబ్బంది పడ్డారని చూశాను. అంటే మనం కూడా ఆ జోలికి వెళ్ళకూడదు అనిపించింది మాట. అవునండి, అదే చాలా మందికి ఇంత తెలివితేటలు ఉంటే మంచిదేనండి. కానీ కొంతమంది చాలా ఈజీగా ఇదొక మోటివేషనల్ స్టోరీ ఉందన్నమాట. ఒక తండ్రి ఇలానే తాగేసి కొట్టేసి మందు దొరకకపోతే ఒకళ్ళని పొడి చేసి అలా ఉంటాడు. ఆయనకి 2 కొడుకులు. ఒక కొడుకు మా నాన్న ఇలా కాబట్టి నేను మాత్రం ఎలా తయారవుతాను అని అదే దారిలో వెళ్ళాడు. అదే రెండో కొడుకు అంటే తండ్రి ఒకటే, అసలు ఇలా అస్సలు ఉండకూడదు, నేను ఎంత ఇబ్బంది పడ్డాను, నా వల్ల నా పిల్లలు ఇబ్బంది పడకూడదని పూర్తిగా అసలు దాని జోలికి వెళ్లకుండా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ. అంటే అసలు పరిస్థితి ఏంటి? అది ఒకే తండ్రి పిల్లలు, ఒకళ్ళు సేమ్ ఫాలో అయ్యారు, ఇంకొకళ్ళు కొంచెం తెలివితేటలు ఉపయోగించి పూర్తిగా అగెన్స్ట్గా వెళ్ళారు. సో అది కానీ అసలు మన పరిస్థితి మీరు తల్లిదండ్రులుగా మనమే కలిగించడం అనేది నాకు అనిపించేది కొంచెం బాధాకరంగానే ఉంటుంది. మనం సెల్ఫ్ కంట్రోలు, మన హ్యాబిట్స్ కంట్రోలు, మనకి యాంగర్ కంట్రోలు, మాట కంట్రోలు లేనప్పుడు ఆ తర్వాత పిల్లల్ని మాత్రం నా వీడియోలో కూడా గౌతమ్ బుద్ధుల్లాగా ఉండాలి అని ఆశించడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మనం పెద్దవాళ్ళగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన మెథడ్ కంప్లీట్లీ బ్రెయిన్ డెవలప్డ్ వాళ్ళం, వాళ్ళది హాఫ్ డెవలప్డ్ బ్రెయిన్. సో ఏంటంటే పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, మీరు టీనేజ్ కోచ్ కాబట్టి ఈ చిన్నపిల్లలు ఆడపిల్లలు తెలుసు తెలియక అబ్బాయిలు కానీ ఒకవేళ ప్రేమలో పడ్డారనుకో, అదే ప్రేమ వచ్చి అట్రాక్షన్ అవ్వచ్చు. అప్పుడు ఎలాగంటే ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ లేకపోతే అబ్బాయిల తల్లిదండ్రులను ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? అంటే ఒకవేళ
ఆ అబ్బాయి బాగా రిచ్ అనుకోండి, ఈ అమ్మాయి పూర్ అనుకోండి, లేదంటే రివర్స్లో రివర్స్. ఈ అమ్మాయి రిచ్, ఆ అబ్బాయి పూరు. అవును. అంటే వీళ్ళు ఒకవేళ పేరెంట్స్ కొంతమంది పూర్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడ పర్లేదని ఎంకరేజ్ చేస్తుంటారు. అవును. వాళ్ళు ఆ గొప్పోళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్ అనో, లేకపోతే మా అబ్బాయి ఆ రిచ్ వాళ్ళకి ఫ్రెండ్ అని అంటుంటారు. అటువంటిది పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయమంటారు? వాళ్ళిద్దరూ ఒకవేళ ప్రేమలో ఆ ఇద్దరు కొద్దిగా వెళ్తున్నారని తెలిస్తే. అవునండి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ భావోద్వేగాలని తగ్గించుకొని కొంచెం కామ్ అయ్యి పరిస్థితి ఏంటి, కోపం తెచ్చేసుకోవడం, కుట్టేయడం, ఫస్ట్ కోపం తెచ్చుకోవడం. 1 year పిల్ల చూసారా ఇలా కింద దొల్లి ఏడుస్తుంది, అక్కడి నుంచి కూడా పెద్ద పిల్లల వరకు ఫస్ట్ మనమే కోపం తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కోపం వస్తుందో మన థింకింగ్ బ్రెయిన్ అనేది ఆగిపోతుంది. కోపం, భయం, స్ట్రెస్లో మనకు ఐడియాస్ ఇచ్చే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు, ఆ లాంగ్ టర్మ్ డెసిజన్, థింకింగ్, ఇలాంటివి నిదానంగా చేసే ఆ బ్రెయిన్ ఆగిపోతుంది. వెంటనే మనకి కోపంలో ఏదో ఒకటి అందుకే చూడండి కోపంలో అనేసాం, ఎందుకంటే అప్పుడు ఆలోచన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు చేసే పని లాంగ్ రన్ డ్యామేజ్ ఇస్తుంది. సో ఫస్ట్ కోపం తెచ్చుకోకుండా మనం కంట్రోల్ చేసుకొని అసలు ఇది ఎందుకైంది, ఎలా అయింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇంకొకటి అండి, చాలాసార్లు పేరెంట్స్కి పిల్లలకి కనెక్షన్ లేకపోవడం వల్ల కూడా ఎక్కడో వాళ్ళు ఏదో మిస్సింగ్ పీస్ వెతుక్కుంటూ కూడా ఇలాంటి రిలేషన్స్లో పడతారనమాట. అంటే అమ్మా నాన్నలు పిల్లలతో బాగా మాట్లాడలేదు అనుకోండి. అవునండి. దాంతో ఏమవుతుంది, బయట వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవకాశం ఉంది. కాబట్టి మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇది ఎఫర్ట్ అండి, టైము ఎఫర్ట్ పడుతుంది, చాలా ఈజీ కాదు. పేరెంటింగ్ అనేది నన్ను అడిగితే వరల్డ్లో టఫెస్ట్ జాబ్. ఇంత పేరెంటింగ్ చేశాక కూడా పిల్లలు కూడా ఏం చేసామని అని కూడా అడుగుతారు, దానికి కూడా రెడీగా ఉండి. కానీ మన బాధ్యతను మాత్రం మనం కరెక్ట్గా నిర్వర్తించాలి. ఈ రోజు కాకపోతే రేపైనా పిల్లలు ఓహో మా అమ్మ ఇలా అనేదే, నాన్న ఇలా అనేవాడే అని 40 ఏళ్ళకైనా వాళ్ళు డెఫినెట్గా రియలైజ్ అవుతారు మీరు చెప్పిన మాటలు ఏంటి అని. కానీ చెప్తూ ఉండడం మన ధర్మం. నేను ఇదే మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, వినట్లేదండి పర్వాలేదు, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అయితే ఈ ఆడపిల్ల ఇప్పుడు ఇద్దరు అట్రాక్షన్ పడితే మాత్రం మనం పేరెంట్గా కొద్దిగా వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడుతూ వెంటనే కట్ చేయకుండా మెల్లిగా. అసలు లిమిట్స్ అండ్ బౌండరీస్ అండి, ఇది పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్. సరే ఓకే నీ డెసిషన్ ఇలా ఉన్నప్పుడు కొన్ని మన లిమిట్స్, బౌండరీస్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్, కొత్తవి తినడం, కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త రిలేషన్షిప్స్. సో వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ పార్ట్లో కొత్త టీనేజ్ అంటేనే కొత్త విషయాలు, కొత్త అలవాట్లు, కొత్త రిలేషన్స్. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మొత్తం కాపేసాం అనుకోండి, వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ రాదు, ఎంతసేపు మనం చెప్పిందే తప్ప. కాబట్టి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనం కోపడకుండా అనలైజ్ చేసి తర్వాత వాళ్ళని దీస్ ఆర్ ద బౌండరీస్. ఇంకొకటి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ అంటారు సైకాలజీలో. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఏమొస్తాయి, కష్టాలు ఏమొస్తాయి, నష్టాలు ఏంటి. చాలా మంది ఎమోషనల్ అప్ డౌన్ అవుతారు. నీకు చదువుకునే టైంలో ఇంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవసరమా? నీ మార్క్స్ తగ్గినా, నీ కెరియర్ ఇదైనా ఓకే, ఇది రాంగ్ అని అనట్లేదు, బట్ హౌ టు హ్యాండిల్ ఇట్, గైడ్ దెమ్. దీనివల్ల నీ చదువు డిస్టర్బ్ అవ్వకూడదు, దీనివల్ల నీ ఎమోషనల్ ఇది డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అంటేనే ఏదో ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఒక మాట అనడం, తర్వాత ఏడవడం, తర్వాత మళ్ళీ బ్రేకప్ అనడం, తర్వాత మళ్ళీ హార్ట్ బ్రేక్స్, ఇవన్నీ చదువుకునే టైంలో అవసరమా? నువ్వు ఆలోచించుకో. ఇంకొకటి అండి, మనం అన్నీ మనమే చేసేస్తాం, ఒక్కొక్కసారి చిన్నవి వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అవును కదా, అమ్మో నాకు తక్కువ సో గివ్ దెమ్ ఆల్సో ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి ఆలోచించే అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. అసలు వద్దు అనేసామనుకోండి, వీళ్ళు వద్దంటున్నారని కాబట్టి వాళ్ళు చేస్తానను, లేదంటే వీళ్ళు వద్దన్నారు కాబట్టి మానేసానను, ఎక్స్పీరియన్స్ అవ్వదు, లెసన్ నేర్చుకోరు. అలా అని మనం పూర్తిగా వదిలేకుండా వాళ్ళకి బౌండరీస్ ఇస్తూ, నీ మార్కులు తగ్గకుండా, నీ మెంటల్ హెల్త్ బాగుండి, నీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ లేకుండా, మళ్ళీ నార్మల్గా బాగానే ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ ఫ్రెండ్షిప్. అదే కనుక వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే నీ హ్యాబిట్స్ మారుతాయి, నీ చదువు పాడవుతుంది, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్తో నువ్వు సరిగ్గా ఉండలేవు. ఇవన్నీ ఉంటే గివ్ దెమ్ దట్, ఇది మంచి రిలేషన్షిప్, ఇది మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ అంటే ఎలా, నీ తల్లిదండ్రులు చెప్పేవాడు, వాడు బోరింగ్గా ఉంటాడు, కానీ రేపొద్దున వాడే మంచివాడు. అలా ఎలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ని, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటే. ఇప్పుడు కొత్త చట్టాలు పోక్సో అని అటువంటి వచ్చేసాయండి. దానివల్ల ఏమవుతుందంటే మగపిల్లలు ఇదివరకు
ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి అన్నా సరే అది ఆడపిల్లకి నష్టం అని అనేవారు. ఇప్పుడైతే అబ్బాయికి నష్టం అండి. పోక్సో వచ్చిందండి ఇది. పూర్వం ఏదో జరిగిందనుకోండి, ఆ పెద్దలో లేకపోతే ఎవరు కూర్చోబెట్టి తప్పునన్నా అలా చేయగానే ఏదో కొట్టి తట్టి పక్క పంపిస్తుంది. ఇప్పుడు అలా కాదండి, చట్టాలు మారిపోయినాయి. అందువల్ల అబ్బాయిలు తల్లిదండ్రులు ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు తెలియకో ఒక మైనర్ పిల్లల జోలికి వెళ్ళారనుకోండి, వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతారండి. అవునండి, అందుకే దీన్ని ఎడ్యుకేషన్ అంటారు, సైకో ఎడ్యుకేషన్. ఎలా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అసలు ఏజ్, హార్మోన్స్ ఇవన్నీ ఉన్నా కూడా సామాజిక బాధ్యత ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పిల్లలకి ఎవరు చెప్తారు? పేరెంట్స్ మనమే చెప్పాలి. మనమే స్ట్రెస్ అవుట్ అయిపోయి వాళ్ళ మీద 24 గంటలు అరిస్తే వాళ్ళు ఇంకో ఇలాంటి దారి తొక్కితే, సో నన్ను అడిగితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది. స్కూల్ని కూడా నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకోవడంతోనే సరిపోతుంది. కాబట్టి పేరెంట్స్గా మనమే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. లేదు ఇంకొకటి, మన లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. లేదా నీ ఫ్రెండ్ చూడు, అది ఎంత ఏడుస్తుంది ఆ బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుని, ఎప్పుడు ఏ పార్టీకి రాదు, అవసరమా ఇవన్నీ? అలా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూపించి ఎలాగో అలాగ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్, సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడం మాత్రం టోటల్గా మన పని. వాళ్ళు గబుక్కుమని ఏదైనా చేయబోయినా అమ్మో ఇలా చెప్పారు అని గుర్తొస్తుంది. కానీ అసలు మనం ఈ టాపిక్సే మాట్లాడకపోతే, ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటే, లేదంటే ఎంతసేపు హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటూ ఉంటే, లేదంటే ఎంతసేపు ఆఫీస్ అని వీళ్ళని వదిలేస్తే ఇంక ఇవి ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? రేపు పొద్దున్న వాళ్ళు తప్పుదారిలోకి వెళ్ళిన తర్వాత ఎంతోమంది పేరెంట్స్, అసలు ఐటీలో పనిచేసిన వాళ్ళే ఆ గేమ్లో ఏముంది, ఐటీ సాఫ్ట్వేర్ గేమింగ్లో పనిచేసిన వాళ్ళే పిల్లలు గేమ్స్ ఆడేసి స్ట్రేంజర్స్తో చాటింగ్ చేసి, ఆ స్ట్రేంజర్స్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి, రోడ్ బ్లాక్స్ గేమ్స్ అని ఇలాంటి వాటిల్లో నేను చెప్తే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళే. సో మనకి తెలియదు. మన చిన్నప్పుడు మ్యారియోలో పెద్ద డేంజర్స్ ఏం లేవు కదా అని మనం 90s మైండ్ సెట్తో వాళ్ళు గేమ్స్ ఇచ్చేస్తుంటే, ఇందులో స్ట్రేంజర్స్ ఉంటారండి. వాళ్ళు ఎలా చిన్న పిల్లల్ని ట్రాప్ చేయాలి, నీ పేరేంటి, ఇలాంటివన్నీ అడగడం. ఈ అక్షయ్ కుమార్ ఓపెన్గా చెప్పాడు, మా పిల్ల గేమ్ ఆడుతుంటే ఒక స్ట్రేంజర్ తనతో మిస్బిహేవ్, చాటింగ్లో ఇన్ని ఆప్షన్స్ వచ్చేసాయి ఈ మధ్యన. ఎలా డేంజరస్ వాళ్ళకని మనం మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదు, అండ్ పేరెంట్స్కి ఈ జనరేషన్లో జరిగేవి చాలా తెలియదు. టెక్నాలజీ తెలీదు, గేమ్స్ తెలీదు, చాలా తెలీదు. గేమ్ అని ఇచ్చేస్తుంటే నేను చెప్పాక షాక్ అవుతున్నారు. అసలు సోషల్ అవేర్నెస్ పేరెంట్స్కి రావాలి ఫస్ట్. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఆన్లైన్ గేమ్స్లో ఏం జరుగుతుంది, ఏదైనా జరిగితే ఏం చేయాలి. అలానే ప్లీజ్ పేరెంట్స్ అందరూ పిల్లలతో కూర్చొని ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడద్దు, మీ తప్పు కాదు, పేరెంట్స్ దగ్గర రండి, వీ విల్ హెల్ప్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ స్కామ్ జరుగుతూ ఉంటుంది, ఫోన్ చేసి మీ ఇలాంటివి జరిగినప్పుడు మన తప్పు లేదు కదా, మనం ఎందుకు? అలానే ఆన్లైన్ కూడా ఏదైనా స్కామ్, ఏఐలు వచ్చేసాయి, ఫొటోస్ అని అదని ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ పెట్టినా మీ తప్పు లేదు, మా దగ్గర రండి అని పేరెంట్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఎనీ ఆన్లైన్ స్కామ్, ఎవరైనా స్ట్రేంజర్ అన్నట్టు ఎవరైనా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అవునండి, అయితే వీళ్ళు నీ తప్పేం లేదన్నా మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాము, భయపడద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది సాల్వ్ చేయాలి. అసలు ఫ్యామిలీలో ఇలాంటి డిస్కషన్స్ అవ్వాలండి. దెబ్బలాడుకుంటూ ఉంటే, అరుచుకుంటూ ఉంటే, స్ట్రెస్డ్గా ఉంటే పేరెంట్స్, నేను ఎంతోమంది మదర్స్కి కూడా చెప్తూ ఉంటాను, ఒక్క 5 minutes మీరు తీసుకోండి, ఒక కప్పు కాఫీ తాగండి, ఒక పాట వినండి, మీరు రిఫ్రెష్ అయ్యారనుకోండి, మీకు పేషెన్స్ వస్తుంది, దాంతో మీరు పిల్లల ప్రాబ్లం బెటర్గా సాల్వ్ చేయొచ్చు. మీరే పనమ్మే రాలేదు ఉంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది అక్కడ కిల్ అయిపోతుందండి. పేరెంట్స్కి వాళ్ళకి టెన్షన్ ఉండకూడదండి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, నాట్ పీసెస్ ఆఫ్ మైండ్. అవునవును. ఇప్పుడు కానీ చాలా మందికి లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం, కొంత స్ట్రెస్ పోన్లే, ఇప్పుడు మనం కష్టపడ్డాం, రిజల్ట్స్ ఇప్పుడు చూడండి నీట్ది పాపం ఎంతమంది సఫర్ అవుతున్నారు. లేదు రిజల్ట్స్ గురించి పట్టించుకోవద్దు, నీ ఎఫర్ట్స్ మాత్రం పెడదాము మనము అని పిల్లలకి, నీ ప్రయత్నం చేసావు చెయ్యి, రిజల్ట్స్ వద్దు మనకి, అసలు వద్దు, మంచిదైతే చూద్దాం, రిజల్ట్స్ని పట్టుకోకు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇది ఒక్కటే, అది ఫాలో అయితే సగం స్ట్రెస్ ఉండదండి పేరెంట్స్కి. కానీ అన్నీ మనమే పీకేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు అర్థమైందంటే మేఘ గారు, ఈ పిల్లల్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు నాకు తెలిసినంత వరకు 3 hours 4 hours వాళ్ళతో స్పెండ్ చేయాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేయొచ్చు, వాళ్ళతో ఆడచ్చు, వాళ్ళ స్కూల్ వాళ్ళ వాళ్ళ చదువు అంటే వాళ్ళు ఏదైనా హోంవర్క్ చేసుకునే దగ్గర హెల్ప్ చేయొచ్చు. ఇలాగా హెల్ప్ చేయాలి తప్ప టైం వాళ్ళు స్పెండ్ చేస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది నాకు అనిపిస్తుంది. తప్పకుండా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ ఇది ఎంత చిన్నగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతారు ఏ ఏజ్ నుంచి అని. ఏజ్ కాదండి, చిన్నప్పటి నుంచి మనం వాళ్ళతో, ఎందుకంటే చిన్నప్పుడు తొందరగా బాండ్, వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఒక ఏజ్లో.
వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఎలాగా వాళ్ళు దూరంగా వెళ్తున్నారని. సో ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా పావుగంట అరగంట అయినా సరే ఫోన్ పక్కన పెట్టి అదేంటి హౌ వాజ్ యువర్ డే, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకొకటి, మన టైంలో బుల్లింగ్ కాన్సెప్ట్ లేదు. ఏదో కాస్త సరదాగా జోక్స్ వేసుకునే వాళ్ళం, కానీ మానసికంగా బాధ పెట్టే అంత పిల్లలకు అంత విపరీతమైన ఇది ఉండేది కాదు. సరదాగా జోక్స్ వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు బుల్లింగ్ అనేది బాగా వచ్చింది. కాస్త లావుగా ఉన్న చేసిన బాగా ఇబ్బంది, ఇవన్నీ చాలా వచ్చేసినాయండి. సైకాలజీ పిల్లలు కూడా వాళ్ళేమి దాన్ని అంటారు కదా, ప్లెయిన్ గా మన టైంలో ఉన్నట్టు లేరు. నేనే నా గురించి నేను చెప్పగలను, నేను అంత బుల్లింగ్ దేవుడి దేవాలు ఎప్పుడు ఫేస్ చేయలేదు. అది మరి నేనే ఫేస్ చేయలేదో మన టైంలో వాళ్ళందరూ కొంచెం అమాయకంగా ఉన్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మాత్రం లేదు, చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారా? చాలామంది ఎందుకు పిల్లలు చదవట్లేదు అంటారు, నేను ఇది కూడా రీజన్ అవ్వచ్చేమో. వాళ్ళు ఏదో లోపల ఏదో చెప్పకుండా బాధపడుతూ ఒకసారి మాట్లాడితే స్కూల్లో ఎలా ఉంది, ఎవరన్నా ఏమైనా అన్నారా, ఏదైనా సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉందా, ఇంకేదన్నా ఉందా, నన్ను అప్రోచ్ అవ్వు అని ఎంతమంది సెంటెన్సెస్ అసలు మాట్లాడుతున్నారు. అయితే మేఘా గారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎదురుకుండా బయట విమర్శించటం, బయట గురించి నెగిటివ్గా మాట్లాడుకోవటం నేను విన్నానండి. ఇది అటువంటి పేరెంట్స్కి మీరు ఎటువంటి సలహా ఇస్తారంట? అది కరెక్ట్ అంటారా? అది చుట్టాల గురించో, స్నేహితుల గురించో, పొరుగు వాళ్ళ గురించో? అవునండి, చాలా మీరు అన్నట్టు నెగిటివ్గా. అవునండి, పిల్లలు ఎదురుకుండా. అవును, వీళ్ళు కూడా అది నేర్చుకుంటారు. జరిగిన సంఘటన, ఈ పిల్లల్ని మా అమ్మా నాన్నలు మాట్లాడుకున్నారని చెప్పేసిందండి. ఇవి చూసుకోండి వాళ్ళకి. ఓకే ఓకే, మా గురించి మాట్లాడుకున్నాం అంటారు కదా అని అడిగేశారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే, పాప చిన్నపిల్లలు తెలియదు కదా, అవునవును, చెప్పకూడదు మా అమ్మ నాన్నలు సీక్రెట్ మాట్లాడే వాళ్ళు విమర్శింటే ఓకే చిన్నపిల్లలే కదా ఇంటి ఎదురుగా వెళ్ళి చెప్పేసింది. కానీ ఇప్పుడు తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఆంటీ మా అమ్మ నాన్నలు నిన్ను ఇలా అన్నారు నువ్వు అని. ఓకే, ఆ ఎత్తుపళ్ళదనో లేదా బండదనో, ఓకే దానికి గర్వం ఎక్కువ ఇలా అన్నారని చెప్పేసింది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉన్నారండి. పూర్వకాలంలో ఏదో అమాయకంగా లేరు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి మీరు తల్లిదండ్రులకి ఏం సలహా ఇద్దాం? చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల ముందు. అంటే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని కొట్టాలా, నువ్వు ఎందుకు చెప్పావని? లేదు, మనమే వాళ్ళ ముందు మాట్లాడుకోకుండా ఉండవలసింది. కాబట్టి ఏంటంటే అదే చెప్తున్నానండి, మనం చాలా మెచ్యూర్డ్ అవ్వాలి, చాలా బ్యాలెన్స్డ్ అవ్వాలి. ఇంచుమించు ఒక ఋషులు మునులు కొన్నంత బ్యాలెన్స్ ఉండాలండి. అప్పుడు వాళ్ళు మనని ఫాలో, అవన్నీ ఉండాలి. యాంగర్ కంట్రోల్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండాలి, ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలని ఉండాలి. ఇవన్నీ ఉంటే ఈజీగా అవుతుంది, మీకు ఈజీ అవుతుంది, వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మన స్ట్రెస్లని వాళ్ళని ఆర్థిక స్ట్రెస్ రుద్దేస్తున్నాం, ఇంట్లో పని స్ట్రెస్ రుద్దేస్తున్నాం, పని అమ్మే రాకపోతే కూడా పిల్లలకి తిట్లు పడతాయి, మరి వాళ్ళు ఎలా ఉంటారు? సో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఇంకా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంది, నెగటివ్ విమర్శించడం కానీ. ఇంకొక రకంగా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే, అలా చేయడం వల్ల వాళ్ళు ఇలా రిజల్ట్ ఇలా వచ్చింది కాబట్టి అలా ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. యూ కెన్ టేక్ ఫ్యామిలీ లెసన్స్. సపోజ్ మీరు చెప్పాలి నెగిటివ్గా అని అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్. మన లైఫ్ నుంచి కానీ ఒక భాగం, గుణపాఠంగా. ఫర్ ఎగ్జాంపుల్, మా మదర్ చెప్పారు, ఎవరో చాలా మిస్టేక్స్ ఇగ్నోర్ చేస్తూ ఉండేవారట. ఫోన్లే, తండ్రి దగ్గర కూడా పర్వాలేదులేండి ఇంకోసారి రాసి పాస్ అవుతాడు అలా. దానివల్ల వాళ్ళు అమ్మ కవర్ చేస్తోంది అన్న కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ కెరియర్లో సెటిల్ అవ్వలేదు. సో దిస్ ఈస్ అ లెసన్. ఇట్ ఈస్ అ నెగటివ్ థింగ్, యూ ఆర్ కమెంటింగ్ ఆన్ దెమ్, యూ ఆర్ టాకింగ్ అబౌట్ దెమ్ నెగటివ్లీ, బట్ యూ కెన్ మేక్ ఇట్ అ లెసన్. ఒక గుణపాఠంగా చెప్పచ్చు. మన ఫ్యామిలీలో ఒక ఆయన ఎవరో డబ్బులు ఇలా ఖర్చు పెట్టేసినారు, అందుకని ఆర్థిక ఇబ్బంది. మీరు చెప్పినట్టు ఆయన ఎవరో డ్రింకింగ్ చేశారు కాబట్టి ఇలా అయ్యింది. ఇది చిన్నప్పటి నుంచి లెసన్స్, నెగిటివ్ అయినా కూడా ఒక లెసన్గా చెప్పచ్చండి. చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దానివల్ల. అంటే మీరు నెగిటివ్గానే మాట్లాడినా కూడా గుణపాఠంగా కూడా వాళ్ళకి తీర్చిదిద్ది చెప్పచ్చు. అయితే మేఘా గారు, ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థం ఏంటంటే, పేరెంట్స్ పిల్లలతో కూడా మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా, చిన్నపిల్లలకి ఏం తెలీదు బయటకు వెళ్ళి చెప్తారు అనుకుని అది ఒక గుణపాఠంగా చెప్పచ్చు. ఆ ఎదురున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశాడు, దానివల్ల నష్టాలు ఏంటి అలా గుణపాఠంగా చెప్పచ్చు. కానీ వాళ్ళు ఎదుర్కొండ విమర్శించడం, గాసిపింగ్ అని పెద్ద లేదు. ఒక చిన్న చాలా క్యాజువల్గా అయితే పర్లేదు, ఎందుకంటే చూడండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము మనుషులమే, ఆ మాత్రం మాట్లాడుకోకుండా ఉండం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలకి మరీ తెలివితేటలు ఎక్కువ, మీ పిల్లలు ఎలా అని మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా ఉండి
ఏదో ఫోన్లోనో వాళ్ళు లేనప్పుడో మీరు స్ట్రెస్ షేరింగ్ ఇలాంటివి ఎవరితో ఫ్రెండ్స్తో గాసిపింగ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ ముందు కాదు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మేఘా గారు నాకేంటంటే వీళ్ళకి ఆర్థిక సమస్యలు పిల్లలు ఎదురుకుండా డిస్కస్ చేయొచ్చు. అంటే ఇలా బ్యాంకులు ఉన్నాయి, ఇలా అప్పులు ఉన్నాయి, లేకపోతే ఎంత డబ్బులు, ఇలాగ ఏవో సమస్యలు అనుకోండి, ఇలాగ వడ్డీలు కట్టాలి, ఇటువంటి లేకపోతే డబ్బులు రాలేదు, ఇటువంటి ఆర్థిక సమస్యలు చదువుకునే పిల్లల దగ్గర, టీనేజర్ పిల్లల దగ్గర మనం చెప్పచ్చా చెప్పకూడదా? రెండు రకాలుగా చూడొచ్చండి ఇది. ఒకటి వాళ్ళకి రియల్ లైఫ్ ఏంటి, రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏంటి అంటే వాళ్ళని ఫ్యాన్సీగా ఫేక్ అంటారు కదా, లేకపోయినా కూడా అలా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉంచడం మంచిదే కొంచెం. అలాగే వాళ్ళకి డబ్బు విలువ నేర్పించడం అది కూడా మంచిదే. కానీ మరీ మన టెన్షన్ వాళ్ళ మీద రుద్దడం అనేది మాత్రం వాళ్ళ వయసుకు అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇందులో కూడా మళ్ళీ బ్యాలెన్స్, ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు బాధ్యత నేర్పించాలి, ఎంతవరకు రియాలిటీగా ఉంచాలి. కొంతమంది అసలు ఏం చెప్పకూడదని వాళ్ళు అడిగినవన్నీ కొంచెం కవర్ చేసేస్తూ ఉంటారు, అప్పులు చేసేసి మరి వాళ్ళ పిల్లలు మా పిల్లలకి ఏం తెలియకూడదు. అంత ఫేక్, ఎనీథింగ్ ఫేక్ విల్ బ్రేక్ వన్ డే. అది ఎన్నో రోజులు అవ్వదు. సో ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది. సో మరీ ఫేక్గా ఉంచక్కర్లేదు, అలానే మరీ వాళ్ళకి మీకున్న స్ట్రెస్ని వాళ్ళ మీద రుద్దేయక్కర్లేదు. కొంచెం ఇలా ఇబ్బందిగా ఉందమ్మా, మనకు కొంచెం సర్దుకుందాము, లేదంటే ఇది అవసరం లేదు కాబట్టి ఇది ఇక్కడ కట్ చేద్దాం. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా నేర్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు కూడా ఓకే రియల్ లైఫ్లో ఇలా ఉంటుంది, రేపొద్దున వాళ్ళు 30s-40sకి వెళ్ళినప్పుడు ఓకే ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ అని బేసిక్ ఐడియా ఉంటుంది, షాక్ అవ్వరు. ఇప్పుడు మీరు కొన్ని మూవీస్లో చూసుంటారు మరీ ఫేక్గా ఉంటుంది, ఒక్కసారి వాళ్ళు రియాలిటీ చూసేటప్పటికి ఇట్ హిట్స్ దెమ్. సో రియలిస్టిక్గా ఎంతవరకు ఉంచాలి, అలా అని మరీ మన టెన్షన్లు ప్రతి నెల రూపాయి టెన్షన్ అన్ని వాళ్ళకి వృద్ధి ఎక్కర్లేదు. ఆ వయసుకి వాళ్ళకి అది మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మన కెపాసిటీ ఇది అని చెప్పడం, రియాలిటీ చెప్పడం అది వేరు. అంతేగాని నాకు ఈ కష్టం ఉంది, డీటెయిల్డ్గా చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా వల్లే అలా తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. నా వల్ల ఎవరికి పెద్ద కారు ఉందండి, కాస్ట్లీ కారు, వాళ్ళ ఫ్రెండ్కి, ఇతనికి ఏదో చిన్న కారు ఉందనుకోండి, అప్పుడు ఈ తెలియక ఏమంటాడు ఆ పెద్ద కారు కొనమంటాడు. అప్పుడు వీళ్ళు యాక్చువల్గా చెప్పచ్చు నా ఇన్కమ్ ఇది, నేను ఇది అని చెప్పాలి. రియాలిటీకి దగ్గరగా, మన స్తోమతకి దగ్గరగా పెంచడం వల్ల వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది. రేపొద్దున కూడా వాళ్ళు ఏదైనా ఇలాంటి లైఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పెద్దది ఉంది, మన దగ్గర వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారవుతున్నారు. కానీ మనం వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చి చేయడం వల్ల మాత్రం అస్సలు కాదు. అవును. అలానే చాలా మంది ఇప్పుడు పాజిటివ్ పేరెంటింగ్కి, కామ్ పేరెంటింగ్కి గారాన్ని ఎత్తికెక్కించుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇది కూడా నేను చాలా చూసాను నా కమెంట్స్లో. అప్పుడు ప్రేమ గారాభం ఏంటి తేడా? ప్రేమగా చూడడం వేరు, గారాభం వేరు. ఏంటి మేడం ఆ డిఫరెన్స్? చాలా మంది గారాభం చేయమంటారు, ప్రేమగా చూడటం ఏంటి అంటే మీరు చెప్పగలరా? చెప్తానండి. ఇప్పుడు బ్రాడ్గా 3 రకాలు తీసుకుందామండి పేరెంటింగ్. ఒకటి చితకొట్టడం పూర్వకాలం, 2 పాజిటివ్ పేరెంటింగ్ కామ్గా ఉండడం, 3 నెతికెక్కిచ్చేసుకోవడం. ఈ 2 ఎక్స్ట్రీమ్ అండి. కొట్టడానికి ఎక్స్ట్రీమే గారాభం. మా పిల్ల కింద పడకూడదు, మీ పిల్లైనా ఎవరి పిల్లైనా పిల్లలు అన్నాక కింద పడతారు, అది రియాలిటీ. నేను కొన్ని కేసెస్ నేను నిజంగా చూసి చెప్తున్నాను ఇది లైఫ్లో. కింద పడతారు, అప్పుడు తెలుసుకుంటారు పర్వాలేదు. సో పడడం అనేది అంటే మేడ మించి పడిపోవడం అలా కాదు, కానీ దెబ్బ అనేది తగులుతుంది పర్వాలేదు, కానీ లేచి మళ్ళీ నడు ఇలా చెప్పాలి. అలా కాకుండా మా పిల్లలకి కిందే పడకూడదు, మా పిల్లలు అసలు అదేంటి ఎండ తగలకూడదు, ఇవన్నీ సూపర్ఫిషియల్. ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే ఇలా పెంచడం ఇది వేరు. అంటే మీరు రియాలిటీకి చాలా దూరంగా పెంచుతున్నారు. కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు ఏమన్నా నో చెప్పరు. మీ అమ్మాయి నీకు గొప్ప, నేను మా పిల్లలకి అలా చెప్తానండి, నువ్వు నాకు గొప్ప, నా పిల్లలు కాబట్టి. కానీ ప్రపంచానికి నువ్వేంటి? నువ్వు ఒక వ్యక్తిగా, నీకు ఒక టాలెంటా, నీకు ఒక స్కిల్లా, నీకు ఒక చదువా? ప్రపంచం నీ పని చూస్తుంది. సో పని నేర్చుకో, స్కిల్ నేర్చుకో, చదువుకో. అది ఏదైనా అవ్వచ్చు, చదువు అనే కాదు, ఎనీథింగ్. కాబట్టి వాట్ ఆర్ యూ ఫర్ ద వరల్డ్, వాట్ ఆర్ యూ ఆఫరింగ్, వాట్ ఈస్ యువర్ పర్పస్? నువ్వు వరల్డ్కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు? సో నువ్వు ఆ వ్యక్తిగా తయారవ్వాలి. నాకంటావా, నాకు నువ్వు ఎప్పుడు గొప్పే, నువ్వు పుట్టగానే నాకు గొప్ప, తల్లి ప్రేమలు అంటే. కానీ అది నువ్వు ప్రపంచానికి ఇప్పుడు వాళ్ళేంటి బయట నుంచి ఎప్పుడైతే నో వచ్చిందో వీళ్ళు సైకోలు అయిపోతారు, వాళ్ళు తట్టుకోలేరు అసలు. ఒక గేమ్ నేను చూసాను పార్క్లో, నేను చెప్పిన గేమ్ నువ్వు ఆడకుంటే ఆ పిల్ల తట్టుకోలేదు ఇంకా గారం. మీ మమ్మీ డాడీ నీకు నో చెప్పరు, కానీ ప్రపంచం నీకు నో చెప్పకుండా ఉండదు కదా. ఈ గేమ్ ఆడదామంటే నో అనగానే వాళ్ళు వెంటనే మారిపోయి కోపం వచ్చి, సో అతి గారం ఇది.
ఇంకొకటి కొట్టడం అనేది మనం ఎలాగో లిస్ట్ నుంచి తీసేసాం అనుకోండి, ఇప్పుడు లేదు. సో పాజిటివ్ పేరెంటింగ్కి గారానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పాజిటివ్ పేరెంట్ కొద్దిగా వాళ్ళకి స్పేస్ ఇస్తుంది. నువ్వు చదువుకో, ఈ టైంలో ఇంత చదువుకుందాం అలా, అంటే యూఆర్ టెల్లింగ్. అలా అని మీరు ఒక్కొక్కరిని చదివించేయట్లేదు, అది అంటే వాళ్ళకే డెసిషన్, వాళ్ళకే స్పేస్, కానీ బౌండరీ. బయటకు వెళ్ళు కానీ ఈ టైం కల్లా ఇంటికి, దట్ బౌండరీ. అది అంటే మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు కానీ ఒక సెల్ చూడొచ్చు, కానీ ఒక అరగంట 20 మినిట్స్ 30 మినిట్స్. కరెక్ట్. నువ్వు జంక్ తిను కానీ వారానికి ఒకసారి, లేదంటే 10 రోజులకు ఒకసారి హోటల్, లేదంటే నెలకు ఒకసారి హోటల్కి వెళ్దాం. ఇది దీన్ని అంటే ఈ వారం రోజులు మీరు కామ్గా ఉండాలి. అలానే వాళ్ళు ఆ బౌండరీ దాటితే మనం దీనికి ఒప్పుకున్నాం కదా. అండ్ ఫస్ట్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట మీద నిలబడ్డాం. చాలా మంది పేరెంట్స్ వద్దు అని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎదురకుండా వీళ్ళే తిన్నారు అనుకోండి. ఈ క్వాలిటీస్ అన్ని రావడం కష్టం అండి. మనం ఒప్పుకోరు, వద్దని అంటారు కానీ వాళ్ళు తింటారు, పిల్లలు ఫాలో అవ్వలేరు. సో ఫస్ట్ అందుకే మీరు ఏ పాయింట్ స్టార్ట్ చేసినా తిరిగి మనం కరెక్ట్ చేసుకోవడం దగ్గరికే వస్తుంది. నన్ను అడిగితే పేరెంటింగ్ అనేది చాలా ఒక యూనివర్సిటీ అండి. మనం ఎదగచ్చు, ఎందుకంటే మనం పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు గాంధీ గారి స్టోరీ తెలుసు అందరికీ. స్వీట్ తినొద్దని మా బాబుకి చెప్పండి అంటే ఆయన, నేను చెప్పను, రేపురా ఎల్లుండిరా, చాలా ఫేమస్ స్టోరీ. ఇదేంటంటే 3 రోజుల తర్వాత చెప్పారు, అదేదో ముందు నేను బెల్లం తిన్నాం ఆపాలి కదమ్మా మీ బాబుకి చెప్పడానికి అంటారు గాంధీ గారు. రామకృష్ణ పరమహంస కూడా అలా చేశారట. అదే, సో ముందు మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటి, మనకే చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. అదేంటంటే మనం చెప్పాం బయటకి, పిల్లలు మాట వినట్లేదు సబ్. ఇంకొకటి, పిల్లలు మనం చెప్పిన దానికన్నా మన అలవాట్లు, మన బాడీ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్, మన హ్యాబిట్స్, మన ఎన్వైరన్మెంట్, మన ఎనర్జీ, ఇంట్లో ఎనర్జీ, ఎప్పుడు స్ట్రెస్డ్గా ఉన్నారా, ఎప్పుడు అరుస్తున్నారా, ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, ఎప్పుడు కామ్గా ఉన్నారా, ఎవరు ఇంటికి వస్తారు, ఎలాంటి ఇంటికి మనం వెళ్దాం అనుకుంటున్నాం, అలాంటి వాతావరణం ఉందా, అసలు వాళ్ళమంతా హ్యాపీగా ఉన్నారా, అసలు నవ్వుతున్నావా మనం. చాలాసార్లు ఎంత మెకానికల్ అయిపోతున్నాం అంటే కనీసం నవ్వట్లేదు. సో అసలు మీరు చెప్పిన, నేను ఒక పేరెంట్ చూశాను మేఘ గారు. అతను ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అడిగినా వద్దు మా దగ్గర డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, బ్యాంకు లోన్లు ఉన్నాయి, వద్దు అది కొనలేము అలా అనేవారట. అందుకు అతను ఇచ్చినటువంటి, అతనికి పిల్లలు పుట్టిన తర్వాత మా డాడీ నేను ఏది అడిగినా కొనలేదు, కానీ నా కొడుకు ఏది అడిగినప్పుడు కొంటాను. అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అంటే ఒకటండి, అదే ఇప్పుడు మన చైల్డ్హుడ్ ని బట్టి మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. తనకి అది చైల్డ్హుడ్ ట్రామా అది ఉండిపోయింది అనమాట, తన ఫాదర్ అడిగింది ఇవ్వలేదని. అందులోంచి తన పర్సనాలిటీ తయారైపోయింది. సో ఆయన ఆ పర్సనాలిటీలోంచి వీళ్ళ పిల్లలకి చేస్తున్నారు, ఇంకేది అడిగినా ఇచ్చేయాలి అని. సో అది ఎక్స్ట్రీమే, ఇది ఎక్స్ట్రీమే. అందుకని పేరెంట్స్ కానీ చైల్డ్హుడ్, ఎందుకంటే పాపం వాళ్ళు నిజంగా డబ్బులు లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత చెప్పేవారు వాళ్ళు. నా తల్లిదండ్రులు నన్ను ఇవ్వలేదు కాబట్టి అప్పులు ఉన్నాయని, లోన్లు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని అనేవారు అని ఇతను పిల్లలకి ఇచ్చేయడం ఇచ్చేయడం, ఇవ్వడం కూడా, ఉండినా కూడా ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళకి లైన్ అనేది తెలియాలి. ఇది ఇచ్చినా కూడా లైక్ ఇది ఇంత కాస్ట్, ఇప్పుడు ఈ మంత్ ఇంత అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక 2 months తర్వాత బొమ్మ కొంట, అలా ఏదో ఒక బౌండరీ పెట్టుకోండి. నేను అనేది ఏంటంటే మెయిన్ డబ్బులున్నా డబ్బులు, ఒక షర్ట్ ఉందండి, బౌండరీస్ 300 ఉంటుంది, 3000 ఉంటుంది. అవును, మన బడ్జెట్ని బట్టి ఇది బడ్జెట్, నువ్వు షాపింగ్ చేసుకో. గివ్ దెమ్ ద డెసిషన్ మేకింగ్, గివ్ బౌండరీ ఇచ్చేయండి. ఈరోజు ఇంత బడ్జెట్ ఉంది, మొత్తం నువ్వు చూసి ఇందులోపల నువ్వు తీసుకో. ఇందులో నువ్వు 2 షర్ట్లు తీసుకుంటావో, వాళ్ళు థింక్ చేస్తారు, అమ్మ ఇది 1+1 ఆఫర్ కదా, ఇది ఎందుకు తీసుకోకూడదు. దెన్ దే బ్రెయిన్, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేదే అసలు మనం ఛాన్స్ ఇవ్వకుండా మనమే మొత్తం పేరెంటింగ్ చేసేస్తే రేపు పొద్దున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక డెసిషన్స్ తీసుకోవట్లేదండి. చాలా మంది నేను 30-40లో డెసిషన్ తీసుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలంటే నువ్వు చెప్పు, తీసుకోరు డెసిషన్. సో చిన్న చిన్న వాటిల్లో వాళ్ళని డెసిషన్, ఈ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలా. చిన్న హోటల్కి వెళ్ళామండి నేను, పేరెంట్స్ చెప్పేస్తాడు ఏమేమి తినాలో, అలా కాకుండా వాళ్ళకి ఛాన్స్ చిన్నవి సేఫ్గా వాళ్ళకి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, 3-4 సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు దసరా వెకేషన్గా ఊరు వెళ్దాం అనుకున్నాం, ఏ ఊరు వెళ్దాం, కొన్ని వాళ్ళకి ఇవ్వచ్చు సేఫ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే జిమ్కి వెళ్తే ఇది మజిల్ పెరుగుతుందో, బ్రెయిన్ ఈజ్ ఆల్సో మజిల్. సో మీరు ఎంత డెసిషన్ మేకింగ్ చేయిస్తే పెద్ద అయ్యాక కూడా వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ అనే మజిల్ పెరుగుతుంది. ఇక్కడ మనమే అన్ని చేసేసి వాళ్ళని శుద్ధ పప్పుల్లాగా ఉంచేసి 30-40లో వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత దే ఆర్ స్ట్రగ్లింగ్. ఏ ఇల్లు కొనాలి, లోన్ పెట్టాలా, పిల్లలకి, ఇవంతా వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో ఇవన్నీ చాలా చిన్న మైన్యూట్వి, కానీ
చైల్డ్హుడ్ అనేది ఒక పర్సనాలిటీని ఇప్పుడు మీరు చెప్పినట్టు అసలు కొనియకపోతే ఇట్ బికమ్స్ అ పర్సనాలిటీ, టోటల్ పర్సనాలిటీ. ఆయన ప్రతిదీ ఇంకా అందులోంచే చూస్తారు, మా నాన్న కొనిలేదు. ఇప్పుడు ఫైనల్గా మేక గారు ఏదన్నా ఈ పూర్వకాలంలో 35 మార్కులు వస్తే చాలు అనుకోండి, 35 పాస్ అయితే చాలు. అటువంటిది ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎలా తయారండి అని వాళ్ళు అనుకున్నది సాధించకపోతే కొద్దిగా వాళ్ళ ప్రాణం కూడా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు. అవునండి, అంటే వాళ్ళు ఏదో తీవ్రమైన డెసిషన్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. అటువంటి లేకుండా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలవాటు పడకుండా ఇటువంటి డెసిషన్ అంటే భయంకర డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులకు ఏం సలహా ఇస్తారు ఫైనల్గా చెప్పండి. అది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫస్ట్ కనెక్షన్ అండి. మనం వాళ్ళతో దగ్గరగా ఉంటూ ఉంటే ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు షేర్ చేసేసుకుంటారు మనతో, మన కనెక్షన్ బాగున్నప్పుడు. అలాంటప్పుడు ఒక తీవ్రమైన అంత వరకు వెళ్ళే అంత అవకాశం ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, టైం ఇవ్వలేకపోతున్నారు, ఓహో పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారులే అని రూమ్లో రోజులు ఉంచడం, కొంచెం గ్యాప్ పెరిగిన చోటే ఇలాంటి వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. అలానే ఒక టీనేజ్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, పిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఎందుకు పేరెంట్స్ వాళ్ళ వెనకాల అంతలా పడుతున్నారు, ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా డెవలప్ కాలేదు. ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మన డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు, లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్. అలాంటప్పుడు మేము కొన్ని చెప్తూ ఉంటాం. అలానే మీకు ఇప్పుడు భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, భావోద్వేగాల్లో డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా అది తప్పుదారే లేదంటే క్షణికమైనది ఏదో ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ బ్రెయిన్ ఇలా ఉంటుంది. అలానే ఒక బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవడానికి 25 ఏళ్ల నుంచి ఇంకా మేల్ అయితే 26-27 కూడా అవుతుంది. అలాంటప్పుడు ఒక 30-40 వాళ్ళ బ్రెయిన్ కొంచెం బెటర్గా పనిచేస్తుంది, గివెన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ద మెచ్యూరిటీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. కాబట్టి మేము చెప్తున్నాము, కంట్రోల్ చేయట్లేదు. ఈ పార్ట్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకటి, ఏదేమైనా సరే మీ వల్ల బాధపడేది కానీ సంతోషపడేది కానీ కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ఇది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అదే అంటున్నాను, మనకు ప్రేమ ఉంటుంది కానీ తిడుతూ ఉంటాం. ఆ ప్రేమని పూర్తిగా వాళ్ళ ముందు పరిచి వ్యక్తపరచండి. మేమే సఫర్ అవుతాం, మేమే సంతోషిస్తాం. అంటే పిల్లలు ఏదైనా విఫలమైన అపజయం పొందినా వాళ్ళు భయంకర డెసిషన్లు తీసుకోకుండా, సో ఇవన్నీ మనం చెప్తే అంతవరకు వెళ్ళకుండా జాగ్రత్త పడచ్చు. ఫెయిల్యూర్స్ ఉన్నా సరే పర్వాలేదు. అది 6th క్లాస్ 5th క్లాస్లో తక్కువ, 6th క్లాస్ 5th క్లాస్ కింద పడే టైం అది, పడనివ్వండి, తక్కువ రానివ్వండి. తక్కువ వచ్చిందంటే ఎందుకు తక్కువ వచ్చింది, దానికి ట్యూషన్ పెట్టుకుందామా? అసలు వాళ్ళకి 6thలోనే 90 వచ్చేయాలంటే వెన్ విల్ దే లర్నింగ్ అనేది జరగాలి కదా. రైటింగ్ రావాలి, 3rd క్లాస్, హ్యాండ్స్ కోఆర్డినేషన్ రావాలి, రీడింగ్ రావాలి. ఇవన్నీ వాళ్ళు నేర్చుకునేదే 2nd, 3rd, 4th బుజ్జి మాటల నుంచి పెద్ద పెద్ద బుక్స్ చదివారు. అందులో కూడా మీరు 90s రావట్లేదు ఇప్పుడు ఎలాగా అని టెన్షన్ పడే వాళ్ళు నాకు ఎంతమంది కాల్ చేస్తారు, నవ్వు వస్తుంది. అది ఫార్మేషన్ అండి, ఇది ఫార్మేషన్. మీరు ఫార్మేషన్ని కూడా లెక్క పెట్టుకుంటారు. మీరు 9th-కి 10th-కి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచే లైట్గా ఫాలో అయ్యి మరీ స్ట్రెస్ అపజయాలున్నా ఏం పర్వాలేదని చెప్పటం. అలానే మనం చిన్నప్పటి నుంచి లైక్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి మెల్లిగా ఫాలో అవ్వడం. అపజయాలున్నా పర్వాలేదు, బై ద టైం దే కమ్ టు 9th and 10th లైట్గా వాళ్ళని ఇండిపెండెంట్ చేసేయడం, వాళ్ళ చదువు వాళ్ళు చదువుకునేలాగా. నెక్స్ట్ ఏంటంటే నేను ముందు చెప్పినట్టు ఎప్పుడైనా ఎఫర్ట్స్ని మనం గుర్తించాలి. నువ్వు చాలా బాగా చదివావు, 2 hours కూర్చున్నావు, వెరీ గుడ్. పొగడ్డం, ఎఫర్ట్స్ని పొగడండి. రిజల్ట్స్ మన చేతిలో లేవు. ఇప్పుడు నీట్ ఎగ్జామే ఉంది, మళ్ళీ ఎగ్జామ్ అవి పెట్టడం, ఇవన్నీ రిజల్ట్స్ మన చేతిలో. మీరు రిజల్ట్స్కి పిల్లల్ని టై చేసేస్తే మన చేతిలో లేని వాటికి వాళ్ళు ఎంత అప్సెట్ అవుతారు. కాబట్టి ఎఫర్ట్స్, ఓన్లీ ఎఫర్ట్స్. నేను ఒక్కొక్కసారి అయితే నేను పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ రిపోర్ట్ కార్డ్ కానీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను అంటాను, నువ్వు ఎంత చదివా నాకు తెలుసు, దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. నీకు తెలివితేటలు ఉన్నాయి యాజ్ అ మదర్. నాకు ఎవరు నీ గురించి నాకు ఒకళ్ళు చెప్పడం ఏంటి అంటే అలా అని వెళ్ళొద్దని అనట్లేదు, అంటే నేను చెప్తున్నాను. అలా కనెక్షన్ అలా ఉంటే, అలాగే నువ్వు బాగా చదువుతాను నాకు తెలుసు, నిన్ను నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. కాబట్టి ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా ఇంకా పిల్లలే అంటారు, అమ్మ నాకు తక్కువ వచ్చింది, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి దాన్ని ఈక్వల్గా తీసుకోవడం అనేది నేర్పించాలి. ఇంకొకటి వాళ్ళ ఐడెంటిటీని మార్కులకి ముడికెట్టేస్తున్నారండి, ఈక్వల్గా తీసుకోవాలి. ఇంకొకటి తల్లిదండ్రులుగా మనం ఈ 90 మార్క్స్ అనే దానికి వీళ్ళని కట్టేస్తున్నాం. కానీ ఒక వ్యక్తి, ఒక ఆత్మ అనేది అసలు ఈ సొసైటీ పెట్టిన ఈ చదువు, ఈ సిలబస్ కన్నా ఎంతో గొప్పవి. ఇప్పుడు అలాంటి స్వామి వివేకానంద గారు ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. వాళ్ళు ఐఐటి అది కాదు కదా. ఫస్ట్ వాళ్ళ పర్సనాలిటీని గుర్తించండి, వాళ్ళ స్కిల్స్, టాలెంట్స్. చదువు కాక స్పోర్ట్స్ ఎన్ని ఉంటాయండి.
సో ఇన్ కేస్ మీకు ఒక స్టూడెంట్ సపోజ్ చిన్నప్పటి నుంచి మీకు కొంచెం చదువులు ఎకడమికల్గా అందరూ ఎకడమికల్గా హై ఉండాలని లేదు, అలాంటప్పుడు ప్యారలల్గా ఇంకొక స్కిల్ గుర్తించి సంగీతం స్పోర్ట్స్ అందులో డెవలప్ చేస్తూ ఇది కూడా బ్యాలెన్స్ చేయడం నేర్పించడం, ఇలా చాలా రకాలుగా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగా వచ్చాయి ఎఫర్ట్స్ పెట్టు. నేను ఒకటే చెప్తాను, ఎఫర్ట్స్ దగ్గర నేను కాంప్రమైజ్ అవ్వను, హార్డ్ వర్క్ చేయాల్సిందే, రిజల్ట్స్ నేను చూడను. అది ఇలా కనుక పేరెంట్స్ ఉంటేనండి పిల్లలు అంత టెన్షన్ పడరు. ఇంకొకటి పేరెంట్స్ కాకపోతే ఈ కాలేజెస్ పెట్టేస్తున్నాయి. అవునండి, వాళ్ళ ఐడెంటిటీనా 90 మార్క్స్ ఇన్స్టిట్యూషన్స్కి పేరు రావాలి, 89 వస్తే ఏం చేస్తారండి? అది వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళకి తెలివితేటలు లేనట్ట? అలా ఉండదు. కాబట్టి మనం చాలా మారాలి, ఈ విషయంలో మాత్రం చాలా మారాలి. ఇన్ఫాక్ట్ ఈ రోజుల్లో ఎంతమంది ఇప్పుడు ఇన్ఫ్లుయర్స్ అని రకరకాల చిన్నపిల్లలే కోడింగ్ చేసేస్తున్నారు, ఏఐని వాడుతున్నారు, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మేఘా గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇది పేరెంటింగ్ అనేది ఒక ప్రపంచం అండి. ఈ ఒక గంటలో మనం ఏం చెప్పలేము, కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేద్దామండి. మంచి మంచి టాపిక్స్ తీసుకుని చాలా బాగా మాట్లాడారు, మంచి గైడెన్స్ ఇచ్చారు పేరెంట్స్కి. మీరు చాలా ఎక్సలెంట్ అనమాట. ఇది మీరు నెక్స్ట్ ఏం చేద్దామంటే మంచి మంచి టాపిక్స్ తీసుకుని ఇంకా మంచి మంచి మీకు వచ్చిన ఐడియాస్ చెప్పండి. మరొక వీడియో చాలా వీడియోలు చేద్దాము తప్పకుండా అండి. తెలుగులో నాకు అర్థమైందంటే చాలా మంది ఇలా చెప్పేవాళ్ళు లేక కొట్టేసి తర్వాత బాధపడి ఇది చాలా కొత్తగా ఉంది ఇలా ఎవరో చెప్తున్నారు అని పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఈ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతం తీసుకున్నాం అనుకోండి, ఇది శల్యుసార్జ్యం అంటే కర్ణుడికి శల్యుడు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుండేవాడు, అర్జునుడికి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే కృష్ణుడు. అక్కడ సక్సెస్ అయ్యాడు అర్జునుడు. అందువల్ల పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. తప్పు ఉంటే ఏం పర్లేదని భరోసా. తప్పులు జీవితంలో భాగం అని చెప్పాలి, కానీ మనమే 24 గంటలు తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. నేను ఒకటే ఎగ్జాంపుల్ విమర్శించడం కాకుండా, ఒక అత్తగారు 24 గంటలు విమర్శిస్తే మీకు ఎంకరేజింగ్ గా ఉంటుందా డిస్కరేజింగ్ గా ఉంటుందా? అలానే ఒక బాస్ మిమ్మల్ని 24 గంటలు ఓన్లీ తప్పులు ఎత్తి చూపిస్తుంటే మీరు అలా, మరి మీరెందుకు పిల్లల్ని అలా పేరెంటింగ్ పేరుతో 24 గంటలు దెప్పి పొడుస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఆ తర్వాత వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఒక్కటే నేను అడుగుతాను. ఇదండి మేఘా గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. థ్యాంక్స్ అండి.